ఇండియాలో మరో బ్రేకింగ్. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ బీజేపీ భాగస్వామ్య పక్షాలకు పరిచయం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి పైకి ఎదిగిన ఓబీసీ నేతగా రాధాకృష్ణన్ను అభివర్ణించారు. అనంతరం రాధాకృష్ణన్ను మోదీ సత్కరించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతుగా ప్రతిపక్షాలు ఇవ్వాలని చెప్పి ప్రధాని మోదీ కోరారు. ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారని ప్రధాని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు రాధాకృష్ణన్. సో ఉపరాష్ట్రపతి ఎంపికకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మనం చూస్తున్నాం ఇటు ఇండియా కూటమి ప్రయత్నాలు, అటు ఎన్డీఏ దీన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసలు ఏం జరగబోతోంది? నిజంగానే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి పోటీ ఉండబోతోందా, లేదా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయా? సంధ్య, ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండియా కూటమి కూడా తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాలనేది కూడా ఈ యొక్క మీటింగ్లో తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న కూడా ఇండియా అలయన్స్కి సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎవరు పెట్టాలా వద్దా, పెడితే ఎవరిని పెట్టాలన్న దానిపైన కూడా నిన్న మీటింగ్ జరిగింది. మరొక మారు ఈరోజు 12:45 మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా హాజరు కానున్నారు. ఒకవేళ అభ్యర్థిని ప్రకటిస్తే ఎటువంటి అభ్యర్థిని ప్రకటించాలి, ఒకవేళ అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికితే అది ఏ విధంగా సంకేతాలు పోతాయన్న దానిపైన కూడా ఇటు ఇండియా కూటమి నేతలంతా కూడా చర్చిస్తున్నారు. అయితే మెజారిటీ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న మెజారిటీ పార్టీ నేతలంతా కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇండియా కూటమి నుంచి కూడా ప్రకటించాలి అనేది కూడా ప్రధాన డిమాండ్ అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే ఈ యొక్క ఎన్డీఏకు ఇండియా కూటమి రెండు కూటమిలకు సంబంధించి కూడా ఇటు ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇండియా కూటమి కూడా అభ్యర్థిని ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా పోటీ అనివార్యమవుతుంది. ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. ఏకపక్ష నిర్ణయం అనేది జరగదు అనేది కూడా ఇండియా కూటమి చెప్తుంది. దానికి సంబంధించి మధ్యాహ్నం 12:45 జరిగే మీటింగ్ లో ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇండియా కూటమిలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తినే ఎన్నుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నారు. అందులోనూ రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి అయి ఉండాలనేది కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో గతంలో పనిచేసిన సుదర్శన్ రెడ్డి, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఇస్రో మాజీ డైరెక్టర్, అదేవిధంగా గాంధీ కుటుంబానికి సంబంధించిన మునిమన్వడు తుషార్ గాంధీకి సంబంధించి కూడా ఆయన పేరు కూడా ప్రస్తుతం ఇండియా కూటమి పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే సుదర్శన్ రెడ్డికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇండియా కూటమి కూడా దీన్ని పరిశీలిస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువడుతుంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఎన్డీఏ ఏదైతే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రేపు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ను దాఖలు చేయనున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. దాంట్లో ఎన్డీఏ పక్ష ఎంపీలంతా కూడా రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు ఆయన ఎన్నిక సుగమమైంది అనేది కూడా ఎన్డీఏ భావిస్తూ ఉంది. అయితే ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాల్సిందే అనేది కూడా ఇండియా కూటమి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి మధ్యాహ్నం 1 గంటలలోపు ఇండియా కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నది కూడా ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ప్రధాని కూడా ఇండియా కూటమి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయాలి అంటూ కూడా ఇండియా కూటమి అభ్యర్థులకు, ఎంపీలకు, ఇతర నాయకులకు అందరికీ కూడా ప్రధాని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మరి ఇండియా కూటమి మాత్రం 12:45 మల్లికార్జున ఖర్గే నివాసంలో అభ్యర్థి నిలబెట్టడము, అదేవిధంగా ఎవరు అన్న దానిపైన కూడా ఒక
స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఇండియా కూటమి అభ్యర్థి పైన కూడా ఒక కీలక ప్రకటన రానుంది. ఏదున్నా ఇటు ఎన్డీఏ ఇండియా రెండు కూటమిలు కూడా దక్షిణ భారతదేశాన్ని టార్గెట్గా చేసుకున్నట్టుగైతే మనం భావించవచ్చు. ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరో దక్షిణ భారతదేశానికి సంబంధించిన అభ్యర్థినే ఇండియా కూటమి కూడా పెట్టబోతుందనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సంధ్య. రైట్ గోపి.